నమస్తే టీజీ5 న్యూస్ కి స్వాగతం। నా పేరు సంతోష్। ముందుగా ముఖ్యాంశాలు। రాష్ట్రంలో 6 కొత్త వైద్య కళాశాలలకు సీఎం కేసీఆర్ పచ్చ జెండా, సంబరాలలో పలు రాష్ట్రాల నాయకులు। మంత్రి గంగుల కమలాకర్పై విరుచుకుపడిన మాజీ మంత్రి ఈటల రాజేందర్, మంత్రిగా సంస్కారం ఉండాలంటూ ఆగ్రహం। కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రోగులకు అందుతున్న వైద్య విధానంపై ఆరా। నగరంలో హైదరాబాద్ మేయర్ ఆకస్మిక పర్యటన, పేరుకుపోయిన చెత్త చెదారంపై ఫైర్। కరోనా అధికంగా ఉన్న రాష్ట్రాలతో మోదీ సమీక్ష, జిల్లాల్లో కరోనాపై విజయం సాధించాలంటూ వివరణ। ఇక వివరాలకు వెళ్తే కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీతో కలిసి అన్ని వార్డులను సందర్శించారు। వార్డులో రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలను గురించి అడిగి తెలుసుకున్నారు। అనంతరం వైద్య సిబ్బంది అధికారులతో కోవిడ్పై సమీక్ష సమావేశంలో పాల్గొని తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు ఇచ్చారు। గంగుల కమలాకర్పై మాజీ మంత్రి ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు। పదవులు శాశ్వతం కాదన్నారు। హుజురాబాద్ ప్రజలను వేధిస్తున్నావు, మంత్రిగా సంస్కారం ఉండాలంటూ ఆగ్రహంతో ఈటల ఊగిపోయారు। ఆనాటి కమలాపూర్ నియోజకవర్గం కానీ 2009 తర్వాత హుజురాబాద్ నియోజకవర్గం కానీ తెలంగాణ ఉద్యమానికి పెట్టింది పేరు ఇది। కరీంనగర్ జిల్లాను కాపాడాలన్నా, తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ సభలు సమావేశాలు జరిగినా వేలాదిగా తరలిపోయి ఉద్యమాన్ని కాపాడుకున్న, కడుపులో పెట్టుకున్న నియోజకవర్గం ఈ నియోజకవర్గం। ఈ నియోజకవర్గ గొప్పతనం ఏంటంటే జెండాలు ఉన్నప్పటికీ, పార్టీలు ఉన్నప్పటికీ కూడా కక్షలకి, విద్వేషాలకి తావులేని నియోజకవర్గం ఈ నియోజకవర్గం। ఒక్క మాటలో చెప్పాలంటే అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ముందుకు పోయే నియోజకవర్గం, జీవించే నియోజకవర్గం హుజురాబాద్ నియోజకవర్గం। సరే, నా మీదంటే కక్షపూరితంగా నా గోడౌన్ సీజ్ చేయొచ్చు, నా పోల్ట్రీ సీజ్ చేయొచ్చు, లేదా ఇంకా నష్టం చేయొచ్చు, కానీ మా ప్రజల్ని మాత్రం వేధించే ప్రయత్నం చేయొద్దని చెప్పి కోరుతున్నాను। నేను అడుగుతా ఉన్నా,
ఇవాళ మా దగ్గరికి ఎవరైతే ఇన్ఛార్జ్గా వస్తున్నారో ఒక్కనాడైనా మా ప్రజలకు ఏమైనా ఆపదలో సంపదలో ఆదుకున్న వాళ్ళ మీరు? ఒక్కనాడైనా ఒక సర్పంచ్ గెలుపులోనో ఒక ఎంపీటీసీ గెలుపులోనో ఓ జెడ్పీటీసీ ఎంపీపీ గెలుపులోనో మీరేమైనా సాయం చేసిన వాళ్ళ, గెలుపులో తోడ్పాటు అందించిన వాళ్ళ అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇవాళ మీరు వచ్చి గొర్రెల మందల మీద తోడేళ్ళు పడ్డట్టుగా నీకు స్కూల్ ఉంది, నువ్వు మాకు సహకరించకపోతే నీ స్కూల్ బంద్ చేస్తా, మూసేస్తా, నీకు కాంట్రాక్ట్ ఉన్నాయి, నీ బిల్లులు రావు, సర్పంచ్లకి బిల్లులు రావాలి 4 నెలల నుంచి 5 నెలల నుంచి మీ బిల్లులు రావు, ఎంపీపీ ఎంపీటీసీలకు రేపు ఫండ్స్ కావాలి ఎమ్మెల్యే గారితో ఉంటే రావు, గ్రామానికి 50 లక్షల రూపాయల కోటి రూపాయలు రావాలంటే మీరు మాతో ఉండాలి. గతంలో నేను హుజరాబాద్కు జమ్మికుంటకు ఒక 25 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాను. ఆ డబ్బులు రావాలంటే మీరు మాతో ఉండాలి. ఇట్లా ప్రెషర్ పెట్టి బ్లాక్మెయిల్ చేసి మీరైతే రాజకీయాలు చేస్తున్నారో మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు. హుజరాబాద్ నియోజకవర్గమే కాకుండా ఇది మొత్తం తెలంగాణ ప్రజలు గమనించడమే కాకుండా ఇంత అన్యాయం ఉంటుందా, ఇంత అక్రమం ఉంటుందా, ఇంత దుర్మార్గం ఉంటుందా, ఇదేం రాజకీయాలని చెప్పి అలా హైదరాబాద్ నగరంలో తెల్లవారుజాము నుంచే వాతావరణం ఒక్కసారిగా మారింది. ఉదయం పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. రాజేంద్రనగర్, అత్తాపూర్, బండ్లగూడ, జాగీర్, కిస్మత్పుర, గండిపేట్, శంషాబాద్, ఎల్బీనగర్, దిల్సుఖ్ నగర్, కోటి, ఎంజే మార్కెట్, ఆబిడ్స్, మలక్పేట్, కొత్తపేట్, వనస్థలిపురం, యూసఫ్గూడ, రహమత్ నగర్, కృష్ణానగర్, సికింద్రాబాద్, తార్నాక, నాచారం, మల్లాపూర్, నాగారంతో పాటు జీడిమెట్ల, సూరారం, ఈసీఎల్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షం కారణంగా పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. లాక్డౌన్ సడలింపు సమయంలో వర్షం పడటంతో వాహనదారులు నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు బయటకు వచ్చిన వారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. శ్మశాన వాటికే ఐసోలేషన్ తండావాసుల వినూత్న నిర్ణయం తీసుకున్న ఘటన మహబూబ్నగర్ జిల్లా పరిధిలో గల నవాబ్పేట మండలంలోని కిష్టంపల్లి గ్రామ పంచాయతీ వైకుంఠ ధామమే ఐసోలేషన్ కేంద్రంగా తయారు చేసుకున్నారు. అక్కడి తండావాసులు గ్రామ తండాలో నివసిస్తున్న రైతులు తమ పిల్లలను తమతో పాటు పొలం వద్దకు తీసుకెళ్లి పగలంతా అక్కడే ఉంటున్నారు. అంతేకాక గ్రామస్తులు కొందరికి కరోనా పాజిటివ్ వచ్చిన వారు గ్రామంలో మరొకరికి వ్యాధి రాకూడదనే ఉద్దేశంతో కొందరు ఊరు చివరిలో ఉన్న శ్మశాన వాటికలో ఉండి అక్కడే పడుకొని అక్కడే వండుకొని తినడం జరుగుతుంది. మా వల్ల గ్రామంలో కరోనా ఎక్కువగా వ్యాపించకుండా ఈ ప్రయత్నంలో భాగంగా ఇలా చేస్తున్నామంటూ తండావాసులు తెలిపారు. మరికొందరు పొలాల నుంచి చీకటి పడే సమయానికి తమ పిల్లలతో ఇళ్లకు చేరుకుంటున్నారు. ఎందుకు వచ్చినాం ఇక్కడ కరోనా రావడం వల్ల ఇక్కడ వచ్చినాం. విలేజ్లో అంటే చిన్నపిల్లలు ముసలి వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళకు రాకూడదని మా జాగ్రత్తలో కేసులు ఎక్కువ పెరగవద్దని ఇక్కడ వచ్చినాం మశన వాటికలో. సిద్దిపేట జిల్లా కేంద్రంలో హై స్కూల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్లో సిద్దిపేట ఏసీపీ ఇన్ఛార్జ్ అడిషనల్ ఎస్పీ రామేశ్వరరావు మార్కెట్కు వచ్చే ప్రజలు భౌతిక దూరం పాటించాలని, తప్పకుండా మాస్కులు ధరించాలని పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ కరోనా నుండి బయటపడాలని కోరారు. 6 మీటర్ల దూరం ఉండాలి, 6 ఫీట్ల దూరం ఉండాలి. మనిషికి మధ్యన 2 మీటర్ల 2 గజాల దూరం ఉండాలి, 2 గజాల దూరం ఉండాలి. మాస్క్ ధరించి ఉండాలి. మంచి మాస్క్ లేదు, దస్తి కట్టుకొని తిరుగుతున్నావు.
ఎక్కడ లేదు. ఈ కాయలు నరికే కాడ మనిషికి మధ్యన 2 మీటర్లు ఉండాలి, అంటే 6 ఫీట్ల దూరం ఉండాలి. ఎక్కడ లేదు దూరము, 6 మీటర్ల దూరం ఉండాలి, 6 ఫీట్ల దూరం ఉండాలి. మనిషికి మధ్యన 2 మీటర్ల 2 గజాల దూరం ఉండాలి, 2 గజాల దూరం ఉండాలి. మాస్క్ ధరించి ఉండాలి. మంచి మాస్క్ లేదు, కత్తి కట్టుకొని తిరుగుతున్నావు. కరోనా సెకండ్ వేవ్లో ఆక్సిజన్ కొరతను తగ్గించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవిరాల కృషికి తెలంగాణ పారిశ్రామికవేత్తల సమైక్య తమ వంతుగా సభ్యుల విరాళాలతో 40 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ను విదేశాల నుండి దిగుమతి చేసి ఈరోజు పారిశ్రమల శాఖ మంత్రులు కేటీఆర్కు ప్రగతి భవన్లో అందజేయడం జరిగింది. వీటిని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఉపయోగించాలని కోరారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో భారీ ఎత్తున లారీలో గంజాయి లభ్యమైంది. రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీని పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు లారీలో ఉన్న గంజాయి విలువ లక్షల్లో ఉంటుందని అంచనా వేశారు. ఆంధ్ర నుండి కరీంనగర్ వైపు వేస్తుండగా తిమ్మాపూర్ రాజీవ్ రహదారిపై ప్రమాదం జరిగింది. ఎక్కడి నుండి రవాణా చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తుంది అనే వివరాలు సేకరిస్తున్న పోలీసులు 90 గంజాయి ప్యాకెట్లు లభ్యం కాగా ఒక్కో ప్యాకెట్ 5 కిలోలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. నెంబరు ఇప్పుడే మళ్ళీ కూడా తీసుకోండి. మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలని, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నిరుపేద కుటుంబాలకు 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పీఎస్ ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమంలో భాగంగా కరోనా నిబంధనలను అనుసరిస్తూ ఎవరింట్లో వారి కుటుంబంతో స్వచ్ఛందంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. కరోనా మహమ్మారికి బలై ఎందరో అమాయకులు ప్రజల ప్రాణాలు కోల్పోతున్న కార్పొరేట్ హాస్పిటళ్లలో వైద్యం చేసుకోలేని పరిస్థితిలో పేద ప్రజలు ఉన్నారు. కాబట్టి కరోనా వైద్యం ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రతి కుటుంబానికి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ్ కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తూ విజ్ఞప్తి చేశారు. నిర్లక్ష్యం వహిస్తే మందకృష్ణ మాదిగా తీసుకునే కార్యాచరణకు, ప్రత్యక్ష ఉద్యమాలకు ఎంఆర్పీఎస్ మహాజన సోషలిస్టు పార్టీ సిద్ధంగా ఉంటుందని తెలంగాణ ప్రభుత్వానికి హెచ్చరించారు. మరి అన్ని వర్గాల పేదలైన కుటుంబం ప్రతి ఒక్కరికి కూడా నిత్యావసర సరుకులు 17 రకాల పంపిణీ చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం పైన డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 5,000 రూపాయలు ఆర్థిక సాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ప్రతి ఎంఆర్పీఎస్ కార్యకర్త మరి మహాజన సోషలిస్ట్ పార్టీ నాయకులు వారి వారి కుటుంబాలలో మరి నిరసన కార్యక్రమాలు చేస్తూ మరి ప్రభుత్వ లాక్డౌన్ ను ఉల్లంఘించకుండా ప్రతిదీ కూడా
TG5 ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో మీ వ్యాపార ప్రకటనలు, జన్మదిన శుభాకాంక్షలు, పెళ్లి రోజు శుభాకాంక్షలు, పదవి విరమణ, దశదిన ప్రకటనలు, మరే ఇతర ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే మా ఫోన్ నెంబర్ను సంప్రదించండి 96167292. మహేశ్వరం మండలం అకన్పల్లె గ్రామంలో 10.5 ఎకరాల ఫామ్ ల్యాండ్ అమ్మకానికి కలదు. అన్ని రకాల హంగులతో, మల్బార్ చెట్లతో, డ్రిప్ సిస్టమ్, వాటర్ కనెక్షన్, 24/7 సెక్యూరిటీ, చుట్టూ కాంపౌండ్ వాల్, రెడ్ సాయిల్తో మహేశ్వరం ఎలక్ట్రిసిటీకి అతి చేరువలో 10.5 ఎకరాల ఫామ్ ల్యాండ్ ఎకరా 1,30,00,000 మాత్రమే. నేడే సంప్రదించండి 9390806358, 9014225032, 9346190849. People Smart Supermarket. Now at Badanpet, Kaman. One-stop destination for all your home needs. మావత అన్ని రకాల నిత్యావసర సరుకులు హోల్సేల్ రేట్లకు లభించును. FMCG వస్తువులపై buy one get one ఆఫర్ కలదు. మరియు ప్లాస్టిక్, హోమ్ అప్లయన్సెస్, స్టీల్, ఇత్తడి, పూజా సామాగ్రి, గిఫ్ట్ ఐటమ్స్, స్పోర్ట్స్ ఐటమ్స్, కిడ్స్ ఐటమ్స్ పై 50% వరకు డిస్కౌంట్ ఆఫర్ కలవు. పీపుల్ స్మార్ట్ సూపర్ మార్కెట్ 7996777847. ఫ్రీ హోమ్ డెలివరీ సౌకర్యం కలదు. 101 acres Pharma Elite. యాచారం నంది వనపర్తిలో DTCP రేరా అప్రూవ్డ్ సర్టిఫికేట్ పొందిన ఏకైక వెంచర్. యాచారం నుండి కందుకూరు వెళ్లే 200 feet రోడ్ ఫేస్ కి మెయిన్ రోడ్ బిట్టును ఆనుకుని అమెజాన్ డేటా సెంటర్ ఎదురుగా 124 ఎకరాల స్థలంలో 200, 300, 450 గజాలలో ఓపెన్ ప్లాట్స్ అతి తక్కువ ధరల్లో అందుబాటులో కలవు. మా ప్రత్యేకతలు బ్లాక్ టాప్ రోడ్స్, ఎలక్ట్రికల్ వీధి దీపాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ కేబుల్ కనెక్టివిటీ సిస్టంతో 100% వాస్తు, 100% క్లియర్ టైటిల్ తో 24/7 సెక్యూరిటీ, చుట్టూ కాంపౌండ్ వాల్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, క్లబ్ హౌస్ సౌకర్యంతో ఓపెన్ ప్లాట్స్ అందిస్తోంది 101 acres Pharma Elite. మరెందుకు ఆలస్యం? నేడే సంప్రదించండి. మీ స్వంత ఇంటి కలలను సాకారం చేసుకోండి. మా ఫోన్ నంబర్ 9342329999. సైబరాబాద్ రామచంద్రాపురం పిఎస్లో పోలీస్ సిబ్బంది కొరకు హ్యాండ్స్ ఆఫ్ హోప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత హెల్ప్ క్యాంపును ఏసీపీ కృష్ణప్రసాద్, సర్కిల్ ఇన్స్పెక్టర్ సంజయ్ కుమార్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ సంజయ్ కుమార్ మాట్లాడుతూ, కోవిడ్ అధికంగా ఉన్న ఈ సమయంలో పోలీసులు ముందుండి ప్రజలకు సేవ చేస్తున్న పోలీస్ వారికి కూడా ముందస్తు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి తగు జాగ్రత్తలు తీసుకోవడానికి వీలుగా హెల్ప్ క్యాంప్ నిర్వహిస్తున్న హ్యాండ్స్ ఆఫ్ హోప్ స్వచ్ఛంద సంస్థ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి 2 బస్సెస్ మొత్తం తిరుగుతూనే ఉంటాయి. ఊళ్ళలో 150 వెళ్తుంటాం డైలీ. 10 years నుంచి ఆపరేట్ అవుతుంది. పోలీస్ సిబ్బంది ఆదేశాలు అక్కడక పగలనక ఈ లాక్డౌన్ సమయంలో కూడా కరోనాను కట్టడి చేయడానికి మా పోలీస్ సిబ్బంది ముందుండి ప్రతిరోజు గంట అందరినీ అలర్ట్ చేస్తూ సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడానికి కానీ, మాస్క్ పెట్టుకోవడానికి కానీ, కోవిడ్ వైలేషన్ జరగకుండా కానీ ముందుండి కష్టపడుతున్నారు, ముందుండి పనిచేస్తున్నారు. కాబట్టి వీళ్ళకు కూడా మా వాళ్ళకు కూడా కోవిడ్ పెట్టే అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళకు కూడా రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా కోవిడ్ టెస్టులు చేయిస్తున్నాం. దాంట్లో భాగంగానే ఇప్పుడు రాష్ట్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మా పోలీసుల్లో పనిచేస్తున్న అందరి సిబ్బందికి కోవిడ్ నిర్ధారణ పడుతున్నారు. కోవిడ్ టెస్ట్, ర్యాపిడ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇందులో అందరూ కూడా అంటే మా స్టాఫ్తో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈవెంట్ మనకు దగ్గర ఉన్న వాళ్ళు వచ్చి టెస్ట్ చేయించుకోవడం చెప్పడం జరిగింది. దాంట్లోనే ఇప్పటివరకు దాదాపు 40-50 మంది వరకు కూడా టెస్ట్ చేయడం జరిగింది. కరోనాతో చనిపోయిన వారి నుంచి వైరస్ వ్యాప్తి చెందదని నిరూపించేందుకు ఖమ్మంకి చెందిన సామాజిక సేవకుడు అన్నం సేవ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ అన్నం శ్రీనివాసరావు కరోనా మృతదేహాన్ని ముద్దాడి అవగాహన కల్పిస్తున్న తీరు అందరినీ ఆలోచింపజేస్తోంది.
వేర్వేరు ఘటనలో అనారోగ్యంతో మృతి చెందిన 2 కుటుంబాలకు పటాన్ చెరువు మండల రుద్రారం గ్రామ సర్పంచ్ సుధీరెడ్డి తన వంతు సహాయంగా 5,000 రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుధీరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో గ్రామ ప్రజలు అవసరమైతేనే మాస్కులు ధరించి బయటకు రావాలన్నారు. గ్రామంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుండి తన వంతు సహాయం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ యాదయ్య, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ డివిజన్ బస్టాండ్ ఆవరణలో ఉన్న అన్నార్థులకు బీరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో భోజన వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు బీరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు కరోనాతో బాధపడుతున్న ఎందరికో సహాయ సహకారాలు చేయడం ఎంతో సంతోషకరంగా ఉందని కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి రాఘవేందర్ హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గారు బీరం హర్షవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే గారు మీరు ప్రయాణికులు ఇబ్బంది పడతారని రోజు బస్ స్టాండ్ లో అన్నం పెడుతున్నాడు. ఇట్లా వచ్చిన వాళ్ళు చేసిన వాళ్ళు ఇబ్బంది పడకూడదని. రాష్ట్రంలో 6 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలంటూ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేయడంతో సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. విద్యార్థులకు వైద్య విద్య మరింత అందుబాటులోకి రావడమే కాకుండా రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. భద్రాద్రి జిల్లాకు మెడికల్ కళాశాలను కేటాయించినందుకు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం జిల్లాకే గర్వకారణమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 6 మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తూ అందులో మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హెడ్ క్వార్టర్ కొత్తగూడెంకి వైద్య కళాశాలను, మెడికల్ కాలేజీని, అలాగే అనుబంధంగా నర్సింగ్ కళాశాలని శాంక్షన్ చేస్తూ వారు ప్రకటన చేయడం గొప్ప విషయం. మా ప్రజాప్రతినిధుల తరఫున, అందరి తరఫున, మరియు భద్రాద్రి కొత్తగూడెం గిరిజన ప్రాంతం గిరిజనుల తరఫున, గిరిజనుల తరఫున కూడా ముఖ్యమంత్రి గారికి మేము శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు కావడంతో ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. మెడికల్ కాలేజీ ఏర్పాటుతో గిరిజన విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ తో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వర్లు, ఏఎంసీ చైర్మన్ హర్సింగ్ నాయక్ పాల్గొన్నారు. హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి నగరంలో పలు చోట్ల ఆకస్మిక తనిఖీలు చేశారు. కోటి ఈఎన్టీ ఆసుపత్రి, ముసరాంబాగ్ బ్రిడ్జి వద్ద పేరుకుపోయిన చెత్త చెదారం చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిరోజు చెత్త సేకరించి పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూడాలంటూ అధికారులకు ఆదేశించారు. గ్రామాల్లో కరోనా నియంత్రణ కోసం అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు దేశ ప్రధాని మోదీ. దేశవ్యాప్తంగా అధికంగా ఉన్న 9 రాష్ట్రాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. కరోనా కట్టడిపై తీసుకుంటున్న అంశాలను గురించి చర్చించారు. జిల్లాలో కరోనాపై విజయం సాధిస్తే దేశం విజయం సాధించినట్టే అన్నారు. आप अपने जिले के चैलेंजेस को बहुत बेहतर तरीके से समझते हैं और इसलिए जब आपका जिला अगर जीतता है तो मतलब देश जीतता है. जब आपका जिला कोरोना को हराता है तो देश कोरोना को हराता है.
और इसलिए जिले का मिजाज, गांव गांव में एक मैसेज कि मेरा गांव मैं कोरोना मुक्त रखूंगा, मेरे गांव में मैं कोरोना को प्रवेश नहीं करने दूंगा। ये गांव के लोग संकल्प लें और गांव के लोग जिस प्रकार से व्यवस्थाएं करते हैं और इस वायरस के खिलाफ हमारे हथियार क्या है? हमारे हथियार है लोकल कंटेनमेंट जोन्स, एग्रेसिव टेस्टिंग और लोगों तक सही और पूरी जानकारी। कोरोना से निपटने के लिए जो भी बेस्ट प्रैक्टिसेस हैं उनको भी हमें एडॉप्ट करते चलना है। आपके बहुत से साथी ऐसे जिलों में होंगे जहां कोरोना संक्रमण पीक पर पहुंचने के बाद अब कम हो रहा है। उनके अनुभवों से सीखकर आप अपने जिलों में अपनी रणनीति को और मजबूत करते रहेंगे तो कोरोना के खिलाफ लड़ाई और आसान होगी। कम होते आंकड़ों के बीच हमें ज्यादा सतर्क रहने की जरूरत है। నిర్మల్ జిల్లాలో ప్రోటోకాల్ పాటించడం లేదంటూ ఖానాపూర్ పట్టణ మార్కెట్ కమిటీ చైర్మన్ కడార్ల గంగనర్సయ్య నిరసన వ్యక్తం చేస్తున్నారు. 18 లక్షల రూపాయలతో మార్కెట్ ప్రాంతంలో సీసీ రోడ్ల పనుల శిలాఫలకంలో తన పేరు ఎందుకు వేయలేదంటూ వాపోయారు. అధికారుల నిర్లక్ష్యంతో అందరి ముందు అవమాన పాలైనట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇక ముందు ఎప్పుడైనా కానీ ఇట్లా అవమానపరిచే రీతిలో వాళ్ళు ఉండొద్దని నేను మనవి చేస్తున్నాను. ఫిర్యాదు చేసిరా దీనిపై మరి ఉన్నతాధికారులు మరి ప్రోటోకాల్ ఉన్నదా లేదా అనే విషయం తెలియదు కాబట్టి మరి నేను మామూలుగా అయితే ఈ ప్రోటోకాల్ ఉన్నది అని గవర్నమెంట్ లెవెల్లో మాకు ఏంటంటే మా గజెట్లో మా పేరున్నది. గజెట్లో మా పేరున్న 4 మండలాలకు ప్రజాప్రతినిధిని నేను ఇక్కడ. నేను ఉద్యమకారుణ్ణి, 10 సంవత్సరాలు ఉద్యమం చేసి ఉద్యమం నడిపించినటువంటి వ్యక్తిని గౌరవించి ఎమ్మెల్యే గారు నాకు ఈ పదవి కట్టబెట్టిండ్రు. ఈ అధికారులు మాత్రము వాళ్ళు దీన్ని నా పేరు పెట్టక వాళ్ళు అవమానపరిచిండ్రు. ఈ అధికారుల యొక్క వాళ్ళ యొక్క ప్రవర్తనకు నిరసన కలిగిస్తున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాను. నేను 4 మండలాలకు ప్రజాప్రతినిధిగా ఉన్నాను. నేను ప్రభుత్వం ద్వారా గజెట్ లోపల నా పేరు నమోదు చేయబడ్డది. అక్కడ జీవో ద్వారా నేను మార్కెట్ చైర్మన్గా చేస్తున్నా. ఈ ఉన్న అధికారులు మాత్రము మా ప్రభుత్వము మా మేడం గారు నన్ను గౌరవించినని ఇక్కడ అధికారుల యొక్క నిర్లక్ష్యం మూలంగా నేను అందరి ముందట నేను అవమానం పాలనగా భావిస్తూ ఉన్నాను. ఈ అధికారుల యొక్క ఈ యొక్క ప్రోటోకాల్ నా పేరు పెట్టినందుకు నేను నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో 6 కొత్త వైద్య కళాశాలలకు సీఎం కేసీఆర్ పచ్చజెండా, సంబరాలలో పలు రాష్ట్రాల నాయకులు. మంత్రి గంగుల కమలాకర్పై విరుచుకుపడిన మాజీ మంత్రి ఈటల రాజేందర్, మంత్రిగా సంస్కారం ఉండాలంటూ ఆగ్రహం. కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రోగులకు అందుతున్న వైద్య విధానంపై ఆరా. నగరంలో హైదరాబాద్ మేయర్ ఆకస్మిక పర్యటన, పేరుకుపోయిన చెత్త చెదారంపై ఫైర్. కరోనా అధికంగా ఉన్న రాష్ట్రాలతో మోదీ సమీక్ష, జిల్లాల్లో కరోనాపై విజయం సాధించాలంటూ వివరణ. ఇది ఇవాల్టి వార్తా విశేషాలు. చూస్తూనే ఉండండి TG5.